బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. మాల్ ప్రాక్టీస్ పై వైసీపీ, దొంగ ఓట్లపై విపక్ష పార్టీలు బీజేపీ, టీడీపీలు పోటాపోటీగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తొలుత వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుందని కంప్లైంట్ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్ ప్రాక్టీస్ పై అనేక అంశాలని కమిషన్తో సుదీర్ఘంగా చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీలే ఈసీఐకి కంప్లైంట్ చేయడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శించారు. 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తామిచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీఐకి ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఆమె నేతృత్వంలో ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, ముఖ్య నేతలు సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి ఈసీఐకి అధికారులతో భేటీ అయ్యారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా ఒకరి మీద ఒకరు అధికార పక్షం అలాగే ప్రతిపక్షాలు కూడా ఈసీఐకి కంప్లైంట్స్ చేస్తున్నారు. సో దొంగ ఓట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి కూడా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే ఇప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కేంద్ర ఎన్నికల సంఘానికి. గతంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక దఫాలుగా కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా వీరికి చేదోడుగా బీజేపీ, భారతీయ జనతా పార్టీ కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. 3 గంటలకి వైసీపీ, 3:30కి టీడీపీ, 4 గంటలకి బీజేపీ. వరుసన కేవలం గంట వ్యవధిలోనే 3 ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 ప్రధానమైన పార్టీలు కూడా కలవటం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా 2 రకాల అంశాలను బేరేజ్ వేసుకొని కూడా రాజకీయం మొత్తం కూడా తిరుగుతోంది. ఒకటి, ఇటీవల కాలానికి సంబంధించి కూడా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున కూడా దాదాపుగా 10 నుంచి 16 లక్షల వరకు ఓట్లని చేర్చుకునే ప్రయత్నం చేసింది. అయితే ఒకే రాష్ట్రంలో ఒకే ఓటు ఉండాలని ఏకైక నినాదంతో వైఎస్ఆర్సీపీ కొంతకాలంగా కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఓటు వేసినారు, ఆంధ్రాలో వేస్తున్నారు, కర్ణాటకలో ఓటు వేసి మళ్ళీ ఆంధ్రాలో వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒకే వ్యక్తికి ఒకే ఓటు దేశవ్యాప్తంగా ఉండాలనేది దానికి సంబంధించి కూడా అనేక సఫాలుగా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉన్న చాలామంది ఆంధ్రులు తమ ఓటు హక్కుని తెలంగాణలో వినియోగించుకోలేదు. వారంతా కూడా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారు అక్కడ ఓటు వేయడానికి వీల్లేదనే దశకు సంబంధించి అక్కడ వేసినా ఇక్కడ వేయకూడదు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇక టీడీపీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ గత 4.5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ బోగస్ ఓట్లను, దొంగ ఓట్లను చేర్చి ఇష్టానుసారంగా ఓట్లు వేయించే ప్రక్రియ కొనసాగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పట్టభద్రులకు సంబంధించి ఎవరెవరినో తీసుకొచ్చి ఓట్లు వేయించిన సంఘటన మనం చూసాం. ఇటువంటి దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు చేర్పించడం, దొంగ ఓట్లు వేయించే ప్రక్రియ కొనసాగుతోంది. దానిలో భాగంగానే బిఎల్పిఓలు అలాగే సచివాలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను ఓట్లను తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. ఎవరైతే సచివాలయ సిబ్బంది బిఎల్ఓలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు సంబంధించి ఓట్ల జాబితా మార్పులు చేర్పులకి అవకాశం లేకుండా చేయాలని చెప్పి కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇక మరొకవైపు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే గతంలో జరిగిన చిత్తూరు జిల్లాకు సంబంధించి జరిగిన ఎన్నికల నేపథ్యంలో కూడా దొంగ ఓట్లు, బోగస్ ఓట్లని ప్రధానంగానే బేరేజ్ వేసుకొని వీరు నకిలీ ఓట్లను చేర్చి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసే ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా బీజేపీ ఫిర్యాదు చేస్తుంది. సో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ, వైసీపీ లెక్కలేనన్నిసార్లు ఫిర్యాదు చేశారు. తాజాగా ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నప్పటికీ ఫైనల్గా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో
ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళ, తెలంగాణకు సంబంధించిన ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి ఓటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యేక సెల్ ద్వారా కూడా వారు ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాటిని అడ్డుకట్టేసే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉందని చెప్పి టీడీపీ ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ నేతలై టీడీపీ సానుభూతి పరుల తొలగించడమే ధ్యేయంగా చేస్తూ ఉంది. 2024లో మరోసారి ఎన్నికల్లో గెలవాలని కోసమే వైఎస్ఆర్సీపీ చెప్పలేని రీతిలో చేయలేని అక్రమాలు చేస్తూ ఉందని చెప్పి టీడీపీ ఆరోపిస్తూ ఉంది. మరొకవైపు టీడీపీకి సపోర్ట్గా కూడా బీజేపీ తన మద్దతు, అంటే డైరెక్ట్గా మద్దతు ప్రకటించలేదు, కానీ ఓట్ల విషయంలో కూడా టీడీపీ ఏదైతే చెప్తా ఉందో దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకంగా బీజేపీ కూడా నిన్న ఢిల్లీలో ఫిర్యాదు చేసింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.